మొన్న సూర్యాపేటలో ఒక అబ్బాయిని కలిసినానండి. ఐటీలో పనిచేస్తూ తన జీతం ఒక 50,000. మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ అతనికి ఒక టేస్ట్ ఉంది. వాళ్ళు ఇల్లు కట్టించండి. వాళ్ళు ఇల్లు కట్టించినప్పుడు తనకు ఏమర్థమైంది అంటే ప్రతి ఒక్క వర్కర్ ని హైదరాబాద్ నుంచి తను ఎందుకు వాడిని వీడిని పట్టుకోవడం ఎందుకని హీ స్టార్టెడ్ స్కౌటింగ్ ఫర్ డిఫరెంట్ టీమ్స్. అంటే సీలింగ్ చేసేటోడు ఎవరు, ఫర్నిచర్ చేసే కార్పెంటర్ ఎవరు, మార్బుల్ పాలిషింగ్ చేసేటోడు ఎవరు, అలా ఒక్కొక్కరిది రీసెర్చ్ చేసి తన పేరెంట్స్ తన కోసం కట్టుకున్న ఇంటి కోసం అన్ని సెక్టర్ సర్వీసెస్ అందరూ మాన్యువల్ బ్లూ కాలర్ లేబరే. బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు, అసలు లోకల్ వాళ్ళు ఎవరు లేరు, తెలుగు వాళ్ళే లేరు దాంట్లో. వీళ్ళందరినీ ఒక్కొక్క ఇండివిజువల్ గా అలా కాటలాగా చేసి తన ఇల్లు చేసుకున్నారు. గృహప్రవేశం గ్రాండ్ గా చేసాడు. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అబ్బా ఏం చేయించినవరా ఇల్లు, ఏం చేయించినాం, మేము కట్టుకుంటాం, మా ప్లాట్ ఇట్లుంది, మా ఇల్లుని మళ్ళీ రిన్యూ చేస్తాం, కొంచెం అందరి నంబర్లు ఇస్తావా. వీనికి వచ్చిన ఆలోచన వచ్చింది, ఇంటీరియర్ డిజైనింగ్ ఎట్లా చేయొచ్చు. వాళ్ళందరికీ ఒక ఇల్లు తీసుకొని కరెక్ట్ వర్కర్లు 2-3 పట్టుకొని దెన్ హీ స్టార్టెడ్ డూయింగ్ ఒక ప్రాజెక్ట్, ఇంకో ప్రాజెక్ట్. లాస్ట్ ఇయర్ అన్ని ఖర్చులు పోను ఆల్మోస్ట్ సుమారు 75 లక్షల రూపాయలు సంపాదించాడు ప్రాఫిట్ ఇన్ 1 ఇయర్.